దిగో. వదిలో. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరని చెప్పంటే చెప్పవేంటి? ఏంటే నీకు చెప్పేది? రమ్మంటుంటే. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నీకు చెప్పాలా? నోరు మూసుకొని రా. అసలు నువ్వు ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు? గునా, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక విహారి గారు, చెప్పు చెప్పండి సార్. చెప్పు చెప్పు, ఎవరు చేయమన్నారు ఇదంతా? చెప్పు. చెప్పరా? చెప్పు. కొడుకు చెప్పరా? చెప్పరా? సార్ సార్, చెప్పు. నిన్ను పంపించింది ఎవరు? చెప్పు చెప్పు. నన్ను వదిలేండి సార్. సార్ నన్ను వదిలేండి సార్. నిజం చెప్పరా? నిన్ను పంపించింది ఎవరు? మీకు దండం పెడతాను సార్, వదిలేండి సార్. చెప్తాను సార్, చెప్తాను సార్. ఎవరో చెప్పు. అంబిక, అంబిక, అంబిక మేడం సార్. అవును సార్, నన్ను పంపించింది అంబిక మేడమే. సార్ సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఇంటికి తీసుకెళ్ళాక చెప్తా. పదా. లక్ష్మి, లక్ష్మి, నీకు ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మి? కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది విహారి గారు. పద వెళ్దాం లక్ష్మి. ఇంట్లో తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. పద.
కనకమహాలక్ష్మి అమ్మయ్య లక్ష్మణ్ కాపాడారు బాబు. రే పండు బాబు డిక్కీలో ఏదో ఉన్నాడు, వాడిని తీసుకురా. సరే బాబు. ఎంత పనిచేశారా? తీసుకెళ్ళి చూస్తాను. తీసుకెళ్ళి చూస్తాను. అత్తయ్య బిహారీ, ఏమైంది బిహారీ? అదేంటి లక్ష్మి మళ్ళీ వచ్చేసింది? లక్ష్మి భర్తనేంటి అలా పట్టుకున్నారు? అతనేంటి అలా కట్టేసి ఉంచారు? ఎందుకు తనని కొట్టారు? బావా, లక్ష్మిని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే వీడు పెద్ద ఫ్రాడ్. ఫ్రాడ్ ఏంటి విహారీ? అన్ని ఆధారాలు చూపించాడు కదా. ఇవన్నీ ఫేక్. ఇవిగో మార్ఫింగ్ చేసిన ఫోటోస్. ఇవిగో ఇది ఫేక్ 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 మ్యారేజ్ సర్టిఫికేట్. ఎందుకు ఇదంతా చేశాడు? వాడి నోటితోనే చెప్పిస్తాను. చెప్పరా, ఎవర్రా నిన్ను ఇదంతా చేయమన్నారు? చెప్పు. అమ్మిక మేడం. ఎందుకు చేసావు అత్తయ్య ఈ పని? ఎందుకు చేసావు? అసలు ఎందుకు ఇదంతా చేశారు? ఇలా చేస్తేనన్నా మదన్ని పెళ్లి చేసుకోవడానికి బొప్పుకుంటుందేమోనని మదన్తో తన పెళ్లి జరగాలని ఇలా చేశాను. ఒక రకంగా సహస్రకి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో మదన్ పెళ్ళైపోతే ఏ గోల ఉండదని ఈ పని చేశాను. కానీ నాకు ఇలా చేయడం వల్ల ఒరిగేది ఏముంది? మంచి ఉద్దేశంతో నువ్వు ఈ పని చేసావు అత్తయ్య. మరి
లక్ష్మిని తీసుకెళ్ళి వీడేం చేశాడో తెలుసా? వీళ్ళకంతా తెలియకముందే ఏదో ఒకటి చెయ్యాలి. మేడం కొట్టకండి మేడం. నేను ఏం చెప్పానురా, నువ్వేం చేసావు? వాడు ఫేక్ హస్బెండ్ అని తెలుసు కదా, ఎందుకు వాడితో వెళ్ళిపోయావు? మీరంతా తన భర్త గురించి పదే పదే తనని ఫోర్స్ చేస్తూ ఉంటే ఈ పిచ్చిదేమీ చెప్పలేక తనతో వెళ్ళడానికి కూడా సిద్ధపడింది. అత్తయ్య, ఒకవేళ నేను సమయానికి వెళ్ళకపోయి ఉంటే తన జీవితం ఏమైపోయి ఉండేది? అసలు ఒక అమ్మాయి జీవితంతో నీకు ఎలా ఆడుకోవాలనిపించింది అత్తయ్య నీకు? వాడు అలాంటి నీచుడు అనుకోలేదు విహారీ. నేను తనకి మదన్తో పెళ్ళైతే మంచి జీవితం వస్తుందని ఆలోచించాను, కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదు. లక్ష్మి, వాడి వల్ల నువ్వు ఇబ్బంది పడితే సారీ లక్ష్మి. నీ మంచి కోసమే ఇదంతా చేశాను. అంబిక, తను వాడితో వెళ్తున్నప్పుడు నువ్వు ఒక ఆడదానిగా తనని ఆపాలి కదా, ఎందుకు ఆపలేదు? నేను అంత ఆలోచించలేదు వదినా. ఈ దుర్మార్గుడు బయట తనకి నిజం చెప్పి తీసుకునొస్తాడని అనుకున్నాను, కానీ ఇలా చేస్తాడని తెలుసుంటే అసలు ఈ పనే చేసేదాన్ని కాదు. సరే, అది దాని భవిష్యత్తు కోసమే కదా చేసింది. ఆ వెధవని పంపించేయండి. ఇంకొకసారి నువ్వు నాకు కనపడితే నీ అంతు చూస్తా. పడు బాబు, తీసుకెళ్ళు. మా ఏర బాబు కాబట్టి 4 దెబ్బలే చదివిస్తున్నాడు. అదే నేనైతే చంపేస్తుండేవాడిని. వదినా, తనని లోపలికి తీసుకెళ్ళండి. లక్ష్మి రా. ఆగు లక్ష్మి. ఇంకా తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకు తనకిష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చూపులని పెళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు తనను అన్ని వైపుల నుంచి ప్రెజర్ చేస్తూ, మరోవైపు తన భర్త ఎవరు, తను ఎక్కడ ఉంటాడని, అసలు తన జీవితం గురించి తన ఇష్టం తెలుసుకోకుండా చెప్పు చెప్పు అని తనని ప్రెజర్ చేస్తుంటే తను ఏమైపోవాలి? అందుకే ఆ పిచ్చిది మీకు ఎదురు చెప్పలేక, తన గురించి ఎవరికి చెప్పుకోలేక, ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి నా భార్య అని చెబితే మళ్ళీ మనం ఎక్కడ తనని ప్రెజర్ చేస్తామోనని వాడితో వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడింది. మన ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, కానీ మన ఇంట్లో ఉండే ఆడపిల్ల మనసేంటో తెలుసుకునే వాళ్ళు ఒక్కరు లేరా?
బావ కోపంగా ఉన్నప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే బావకి మన మీద రాంగ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. నా మాట విని ఆగు. అది ఎక్కడికి పోదు. తర్వాత దాని సంగతి చూద్దాం. సరేనే, నీకోసం ఆగుతున్నాను. లేకపోతే లక్ష్మి, నేను నీ ఇష్టాన్ని, నీ మనసుని తెలుసుకోలేకపోయానమ్మా. నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నాననుకున్నానే కాని ఆ సంతోషం వలన నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావని గుర్తించలేకపోయానమ్మా. ఇకపై నిన్నెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టనమ్మా. నీ నిర్ణయం ఏదైనా సరే మేము నీకు ఎలాంటి బాధ కలిగించకుండా నీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. నిన్ను మేమెవ్వరూ బాధ పెట్టమమ్మా. ఓ గాడ్, లక్ష్మి విషయంలో నాకు ఇంకా హోప్ని మిగిల్చావు. టైం చూసి తనని కన్విన్స్ చేస్తాను. లక్ష్మితో ఈరోజు ఫైనల్గా మాట్లాడేస్తాను. ఇంట్లో నేను మాట్లాడితే మళ్ళీ ఏదో గొడవ అవుతుంది. తనతో బయట మాట్లాడటమే కరెక్ట్. లక్ష్మి, లక్ష్మి ఆగు. లక్ష్మి, లక్ష్మి నీతో ఒకసారి మాట్లాడాలి. మదన్ గారు, ఏంటండి ఇది? సార్ బండిని గడ్డు పెట్టారు, బండి తీయండి. లక్ష్మి, నీకోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను. నువ్వు నా కోసం కాసేపు టైం ఇవ్వలేవా? మదన్ గారు, ఏంటిది? అన్న మీరు వెళ్ళండి అన్న. ఏం బేరమయ్యా మీరు పొద్దు పొద్దున్నే? ఎందుకు మదన్ గారు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? నేను వేస్ట్ చేసే ప్రతి సెకండ్ నీకోసమే కదా లక్ష్మి. నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ ఈ టైం ఎంత? మీకు నా గురించి చెప్పాను. నా పరిస్థితి తెలుసు, నా ఇష్టం తెలుసు, నేను ఎవరితో ఉండాలని కోరుకుంటున్నానో కూడా తెలుసు. కానీ మీరిలా నా చుట్టూ తిరుగుతూ ఉంటే మీకెలా చెప్పాలి? ఏం చెప్పాలి? లక్ష్మి, నీ గురించి తెలిసే నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నీ సిట్యుయేషన్ తెలిసే నీకు నా నీడ్ ఉందని నీ వెంట వస్తున్నాను. నీకో భర్త ఉన్నాడని తెలుసు. అతను రాడని కన్ఫర్మ్గా తెలుసుకొని నీకు అండగా నిలబడ్డానికి డిసైడ్ అయిపోయాను. ప్లీజ్ లక్ష్మి, నీ ఇష్టాన్ని ఫీల్ అవ్వాలని, నీ ప్రేమని రిసీవ్ చేసుకోవాలని, నీకు సెక్యూర్గా మారాలని ఉంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. లక్ష్మి, వదలండి ప్లీజ్. మదన్ గారు, నన్ను వదిలేయండి. అది కాదు లక్ష్మి. అందరూ మనల్ని చూస్తున్నారు. నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. నువ్వు ఆఫీస్కే కదా వెళ్తుంది. పద, నేను నా బైక్ మీద డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. ఇప్పటికే నాకున్న సమస్యలు చాలు. మీరు నాకు సమస్యగా మారొద్దు ప్లీజ్. మదన్ గారు, నేను సమస్యని కాదు లక్ష్మి, నేను నీ సొల్యూషన్ని. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. నాకు సొల్యూషన్ వద్దు. నేను మిమ్మల్ని సంతోషం కావాలని, సౌభాగ్యం కావాలని కోరుకోలేదు కదా. ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నా బాగోగుల్ని చూసుకొని నన్ను ఉద్ధరించమని నేను మిమ్మల్ని ఏం అడగలేదు కదా. దయచేసి ఇక వెళ్ళండి. లక్ష్మి, నువ్వు నన్ను చాలా రాంగ్గా అర్థం చేసుకుంటున్నావు. ప్లీజ్ మదన్ గారు, నన్ను వదిలేయండి. లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, అర్థం చేసుకో లక్ష్మి.